బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. షాద్ నగర్ దళిత మహిళా కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. తాము కష్టపడి సంపాదించుకున్న బంగారం నగదును సునీత దొంగిలించిందంటూ ఫరూక్ నగర్ హరిజనవాడకు చెందిన నాగేందర్ అతని భార్య నీలవేణి ఆరోపిస్తున్నారు. తాము కూడా పేదలమేనని, కేసును రాజకీయ కోణంలో తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మేము దళితులమే అయినా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. ప్రతి పైసా కూడబెట్టి పెళ్లి కోసమని దాచుకున్న 24 తులాల బంగారం, 2 లక్షల నగదు దోచుకున్న కేసును రాజకీయంగా మార్చి సంచలనంగా మార్చిన వారికి తమ వేదన అర్థం కాదా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక వాళ్ళు చెప్పుదామని పోతేనే ఈమె దొంగ దొరికింది అంటే మీరు ఆ కబర్ తీయకుండా సార్ వచ్చి చూస్తారని అన్నారు. సార్ అది పట్టించుకోలేదు. ఆ కబర్ తీసి నిన్న నాగేందర్ కుటుంబ సభ్యులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తమ ఇంట్లో గత నెల 24న బంగారం చోరీ జరిగిందని, తన చెల్లి రేణుక పెళ్లి కోసం దాచుకున్న 24 తులాల బంగారం అపహరించారని నాగేందర్ చెబుతున్నారు. తాము ఉద్యోగం నిమిత్తం బయటికి వెళ్ళగా పిల్లలు పాఠశాలకు వెళ్లిపోయారని చెప్పారు. పిల్లలు వచ్చేసరికి ఇంట్లో తలుపులు తెరిచి ఉన్నాయని, బీరువాలో నగదు, బంగారం మాయమైందని చెబుతున్నారు. దళిత మహిళ అని చెప్పబడే సునీత ఎవరైతే ఉన్నారో ఆమె దళితురాలైతే మేము కూడా దళితులు. ఆమెకు న్యాయం చేయడానికి ఏ రాజకీయ నాయకుడు ఆమె పక్కన నిలబడ్డా ఖచ్చితంగా మా పక్కన కూడా నిలబడాలి. ఏ పత్రికా విలేకరులు ఆమె తరపున పోరాడడానికి సిద్ధంగా ఉంటే మా తరపున కూడా ఖచ్చితంగా న్యాయం చేయడానికి మీ వంతు సహాయ సహకారాలు ఖచ్చితంగా మాకు అందించాలని కోరుకుంటున్నాం. సో ఇప్పుడు ఆమెని సస్పెక్ట్ చేసి ఆమె మీద అనుమానంతోటో, ఆమెనే తీసిందనే ఒక ఊహాగానంతోటో అయితే ఆమె మీద మేము కంప్లీట్ ఇవ్వలేదు. కల్లారా ప్రత్యక్షంగా చూసినందుకే ఆమె పెట్టిన సాక్ష్యం ఉంది. ఇప్పుడు ఆమె పెట్టినట్టు కూడా మేము ఆమెను పట్టుకున్నట్టు కూడా ఈ గల్లీలో హై విట్నెస్ కూడా చాలా మంది ఉన్నారు. సో ఆమె పెట్టింది, ఆమెను తీసుకొచ్చి మేము అడిగినట్లు కూడా అందరూ గల్లీలో అందరూ హై విట్నెస్ ఉన్నారు. వాళ్ళతో కూడా మీరు ఆలోచన చేసుకుని వాళ్ళని కూడా అడిగి మీరు కావాల్స్తే విచారించి నిజంగా ఆమె పెట్టిందా లేకపోతే ఇది కావాలని వాంటెడ్గా ఇంతకుముందు ఆమె మీద ఏమన్నా అనుమానం ఉండి, ఆమె మీద ఏమైనా కక్ష ఉండి, ఆమె మీద పగ ఉండి కావాలని చెప్పి ఆమె మీద దొబ్బుతురా అనేది కూడా మీరు విచారణ జరిపించి ఆ విచారణలో మీరు నిజాలు తెలుసుకొని ఖచ్చితంగా మాకు న్యాయం జరిగే విధంగా మీరు చూడాలని చెప్పి కోరుకుంటున్నాం. మమ్మల్ని బిల్స్ చూపించమన్నారు సార్. మీరు 27 తులాలని అంజాత చెప్పడం కాదు, బిల్స్ చూపించండి, మీరు ఎంత చేసి ఏందనేది మీరు బిల్స్ చూపించండి అని అంటే మా బిల్స్ తో సహా పోయినాయి. కాబట్టి మేము బంగారం గోల్డ్ షాప్ లో ఫోన్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న ఎక్స్ట్రా బిల్ ఉంటది కదా, ఆ బిల్లు ద్వారా మేమంతా క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత ఆ క్యాలిక్యులేషన్ లో 24 ఫైనలైజ్ అయ్యింది. ఐటమ్ అయితే రాసుకున్నారు. సో ఒకవేళ 24 or 27 అనేది మీ గోల్డ్ దొరికిన తర్వాత మీ ఐటమ్స్ మీకే ఇస్తాం. మీరు ప్రూఫ్ చూపిస్తే అప్పుడు ఇస్తామని చెప్పినారు. తులాలలో పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఇంపార్టెంట్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి మీకు తెలుసు కదా? మాది సార్ ఇప్పుడు నాదొక నెక్లెస్ ఉంది, మా వదినది నెక్లెస్ ఉంది, మా వదినది నల్ల పూసల తాడుంది, నా ఈ కమ్మలు, మా ఇద్దరివి పుస్తల తాడుంది నాది, మా ఇద్దరివి కమ్మలు ఉన్నాయి. తులం నాదొక్క తులం, ఆమెది అర్ధ తులం ఉంటుంది, మాటీలు అర్ధ తులం ఉంటాయి. నాదొక చైన్ ఉంది, అది తులం చైన్. నా బ్రాస్లెట్ తులం బ్రాస్లెట్ ఉంటుంది. మా అన్నయ్యది తులం బ్రాస్లెట్, మా అన్న చైన్ ఉంది సార్. నా పెళ్లి కోసం అని పెట్టుకున్నారు సార్. నా దరిద్రం, నేనే దరిద్రాన్ని. ఇప్పుడు పెళ్లి ఎప్పుడు ఉంది? సంబంధం కుదిరింది సార్. వాళ్ళు వస్తానన్నారు. ఇప్పుడు బోనాలు అయిపోయినా బిఫోర్ డే దొంగతనం జరిగింది. బోనాలు అయిపోయినాక వాళ్ళు వస్తామని చెప్పారు. వేసుకోనీకి ఉండాలి కదా, వేసుకోనీకి ఉండాలి, వాళ్ళకి చూపించాలి, వాళ్ళకి ఇంత బంగారం పెట్టగలుగుతామని చెప్పి ప్రూఫ్ చూపించాలి కదా అన్నట్టు మేము అనుకున్నాం. కానీ సార్ మా ఇంట్లో ఉండి నేను ప్రైవేట్ ఎంప్లాయీ ఎయిర్పోర్ట్ లోనా ఆ వస్తువు పెట్టిన తర్వాత మాకు సార్ చెప్పిర్రు ఆ వస్తువు ఇంకెక్కడన్నా వేస్తాం ఏమో మీకు ప్రూఫ్ ఉంటుంది కదా పెట్టుకోండి అనేసి. మేము కూడా దళితులమని ఎస్సీ కమిషన్ కు తెలియదా అని నాగేందర్ కుటుంబం ప్రశ్నిస్తోంది. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది. ఊరిలో ఉన్న సునీతను తీసుకొచ్చి ఆసుపత్రిలో పెట్టి రాజకీయం చేస్తున్నారని నాగేందర్ కుటుంబం ఆరోపిస్తోంది. ఈ విషయంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కల్పించుకొని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.